హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించుకున్నాను. మనం పెట్టే పువ్వులు ఏవైనా సరే, 2 పువ్వులైనా 4 పువ్వులైనా సరే అమ్మవారికి ఎంతో అందాన్ని, కళని తీసుకొస్తాయి అన్నమాట. చామంతి పూలు పెడితే అమ్మవారు ఇంకా కళగా కనిపిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, చక్కగా పూజ గదిని నేను చామంతి పూలతో అలంకరించుకున్నాను. మన స్తోమతను బట్టి మనం పూజ గదిని ఇంకా అలానే దేవుడు పటాలను, అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు అనమాట. గ్రాండ్గా అలంకరించుకోవాలని ఏమీ లేదు, మన స్తోమత కొలది 2 పువ్వులైనా సరే చక్కగా అమ్మవారికి సమర్పించి ఒక చిన్న దీపారాధన చేసుకోవడం వలన అమ్మవారు అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంటి ముందైతే చక్కగా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పెద్ద పెద్ద ముగ్గులు వేయనవసరం లేదు, పండుగ నెల కాదు కాబట్టి. చక్కగా శుక్రవారము ఇంకా మంగళవారం వస్తుందంటే చాలు, వాకిలి నిండుగా ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే చాలా సింపుల్గా వేసేసాను. చూస్తున్నారు కదా, శుక్రవారం ఇంకా అలానే మంగళవారం కూడా చక్కగా గీతల ముగ్గులు అనేది వేసుకోవడం బాగుంటుంది, మంచిది కూడా. అమ్మవారికి గీతల ముగ్గులు అంటే ఇష్టమని ఇంకా శుక్రవారం మంగళవారం గీతలతో కలిపిన ముగ్గుల్ని వేస్తూ ఉంటారు. మాకైతే ఇక్కడ గాలి అనేది విపరీతంగా వీస్తూ ఉంటుంది, ముగ్గు నేలపైన నిలబడడం లేదు. అందుకే నేను చాక్ పీస్తో వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇంటి ముందు కంప్లీట్ అయిపోయిందంటే గడప దగ్గర కూడా ఒకసారి అంతా నీట్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. పసుపు అనేది శుక్రవారం అలానే గురువారం సాయంత్రం రాసిన కింద అనేది డైలీ అలికి ముగ్గు పెడుతూ ఉంటాను గడప దగ్గర అనేది. అది ఒక ఆనవాయితీగా కాదు, ఒక అలవాటుగా మారిపోయింది నాకు. ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఇంకా ప్రతి మంగళవారం అలానే శుక్రవారం కూడా మహాలక్ష్మి అష్టకం అనేది ఖచ్చితంగా చదువుకుంటూ ఉంటాను. చాలా మంచిది, నా తెలియని వారికి చెప్తున్నాను అనమాట. డైలీ ఇలా ఉదయం సాయంత్రం మీరు మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వలన చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఇంకా ఆషాఢ మాసం కాబట్టి ఖచ్చితంగా అందరూ గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా. నేను కూడా ఇలా చక్కగా కాళ్ళకి చేతులకి పిల్లలకి కూడా చక్కగా గోరింటాకు అనేది పెట్టుకున్నాం అనమాట. ఇంకా అందులోనూ ఫంక్షన్ అనేది ఒకటి ఉండింది, అందుకోసం వెళ్ళాలి కాబట్టి ఇలా గోరింటాకు కూడా పెట్టుకున్నాం అనమాట. ఆషాఢ మాసంలో గోరింటాకు ఆడవారే కాదు, ఇంట్లో ఉన్న మగపిల్లలకి మగవాళ్ళకి కూడా చేతిలో ఒక అంటే అరచేతిలో ఒక చిన్న చుక్క అయినా పెట్టేసి చక్కగా గోరింటాకు పెట్టడం చాలా మంచిదండి. చాలామందికి ఇష్టం ఉంటుంది కూడా, ఇలా గోరింటాకు పెట్టడం అడుగుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల కూడా చాలా మంచిది. ఇంకా అయితే నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము, గెస్ట్ చేసి చెప్పండి అని. ఆ ప్లేస్ అయితే మేము ఒంగోలు అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళడం ఒంగోలు కొత్తపట్నం అని. ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ నాంచారమ్మ అని అమ్మవారికి సంబంధించిన జాతర అయితే జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇంకా మేమైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఇంకా అక్కడ జాతరకి సంబంధించి ఇంకా ప్లేస్ చూడడం కూడా మాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే మా వారు ఫస్ట్ టైం కార్ని నడుపుతున్నారనమాట. నాకు ఇది ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఈ క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. స్టార్టింగ్ బాపట్ల అంటే బాపట్ల అవుట్స్కట్స్ నుంచి ఒంగోలు వరకు కూడా డ్రైవ్ చేశారు, బాగా బాగా డ్రైవ్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా కార్ డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. కానీ కార్ తీసుకొని అంటే 1-2 సార్లు నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ కంటిన్యూగా డ్రైవింగ్ అనేది నేర్చుకోలేదనమాట. ఎలాగో కారు కొనాలి అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి డ్రైవ్ చేయాలని చెప్పి ట్రై చేశారు. చాలా బాగా ఇంకా అలానే వెహికల్స్ వచ్చినప్పుడు కానివ్వండి కొంచెం తడబడకుండా చక్కగా నీట్గా డ్రైవ్ చేశారు. ఇంకా మా జర్నీ అయితే బాపట్ల నుంచి ఒంగోలు వరకు కూడా 1 అవర్ అయితే జర్నీ పట్టింది. ఇంకా అక్కడ నుంచి కొత్తపట్నం వరకు కూడా ఒక 1/2 అవర్, టోటల్ మొత్తం ఇంకా 1.5 అవర్ వరకు జర్నీ పట్టిందనమాట. ఎక్కడ కూడా బోర్ అనేది అనిపించలేదు. ఇంకా నేను కొత్తపట్నం బీచ్ చూడాలని అనుకుంటున్నాను. రోడ్డు వైపు మాకైతే ఏంటంటే సూర్యలంక బీచ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, డైరెక్ట్గా రోడ్ అనేది బీచ్ ఎదురుగా ఉంటుందన్నమాట. కానీ కొత్తపట్నం బీచ్ అలా లేదనమాట, మనకి రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. నేను రోడ్ వైపే చూస్తూ ఉన్నాను ఎక్కడ బీచ్ అనేసి. కానీ ఒకసారిగా పక్కకు చూస్తే పక్కన ఉండిందనమాట. ఒకసారి షాక్ అయ్యాను. మామూలుగా రోడ్ అనేది ఏదైనా బీచ్కి స్ట్రైట్గా ఉంటుందనే ఒక ఆలోచనలో ఉన్నాను నేను. ఇంకా ఎంతకు రావట్లేదు ఏంటి అని స్ట్రైట్గా చూస్తూనే ఉన్నాను అనమాట. కానీ పక్కన ఉంది, ఇంకా నాకు బాగా నచ్చింది. ఇలా బీచ్కు పక్కనే రోడ్డు ఉండి ఇంకా ఆ వేలో వెళ్తూ ఉన్నామంటే బాగుంటుంది కదా ఆ ఫీల్ అనేది.
అలాగా. కానీ ఈ బీచ్ ఏంటంటే కొంచెం ఇరుకుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ బోట్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం స్పేషియస్గా ఉండడానికి ఈ బోట్స్ కూడా కొంచెం అడ్డున్నాయని చెప్పొచ్చు. సూర్యలంక బీచ్ ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎంతమంది క్రౌడ్ వచ్చినా సరే చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. కానీ అందరూ సూర్యలంక బీచ్ అంటే కష్టంగా ఉంటుంది కదా. ఎవరైతే ఈ కొత్తపట్నం బీచ్కి దగ్గరగా అంటే దరిదాపు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఆ రోజు సండే కదా, చాలామంది అయితే వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామందికి బీచ్ అనేది ఇష్టం ఉంటుంది కదా. మా పిల్లలకు కూడా బీచ్కి వెళ్ళడం చాలా సరదా. కానీ మేము ఇద్దరమే వచ్చాము పిల్లల్ని స్కూల్కి పంపించి. ఇంకా మేమైతే ఇలా ఒకసారి చూద్దాము అని చెప్పి ఫంక్షన్కి వెళ్ళాం కదా. ఇంకా అక్కడైతే చూసుకొని ఇక్కడ ఒకసారి కాళ్ళు కడుక్కొని మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇక్కడైతే అమ్మవారికి సంబంధించిన జాతర చాలా బాగా జరుగుతుందంటండి. ఈరోజు చూస్తే కానీ నాకు బాగా అర్థమైంది. అంటే చూస్తూ ఉంటాము, టీవీస్లో వింటూ ఉంటాం, కానీ డైరెక్ట్గా చూడడం అనేది ఇదే తొలిసారి అనమాట. ఇంకా అందుకని చూస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగా చేస్తారంట. ఇంకా అలానే ఇది ఒక సిటీ లాగా చాలా పెద్ద ఊరండి. నేను మామూలుగా అంటే బీచ్కి పక్కనే ఉంటుంది కదా, మామూలుగా చిన్న ఊరేమో అని చెప్పి అనుకున్నాను. కానీ చాలా పెద్ద ఊరు, చాలా పొడవునుంది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఇలా బీచ్కి ఒడ్డున ఉన్న ప్లేసెస్ అనేవి అంత పెద్దవి ఉండవు అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ తీరా చూస్తే నాకైతే బాగా నచ్చింది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆ రోజు ఎండ అయితే బాగా ఉండిందండి. స్ట్రైట్ అంటే టైం వచ్చేసి ఈవినింగ్ 3 అట్లా అవుతుందన్నమాట. ఆ టైంలో అసలు ఫుల్ ఎండ, ఉండలేకపోయాము. ఫుల్ హ్యూమిడిటీ ఉందన్నమాట. చెమట చిరాగ్గా అనిపిస్తూ ఉండింది. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరేసాము. చూస్తున్నారు కదా, ఇది శ్రీ నాంచారమ్మ అమ్మవారి దేవాలయానికి సంబంధించిన ఆర్చ్. ఇదే టెంపుల్. చూస్తున్నారు కదా, గుడి లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది. అమ్మవారికి సంబంధించి కూడా చాలా బాగుందండి. ఇక్కడ అమ్మవారికి ఎదురుగానే కింద చూస్తున్నారు కదా, అక్కడే పొట్టేళ్ళన్నీ బలిస్తారు కదా, అలా చేస్తారంట. ఫుల్ బ్లడ్ ఉంది అక్కడైతే. ఎంత అందంగా అలంకరించారంటే, ఇక్కడ ఏనుగుని చూస్తారు కదా, పూలతో ఎంత అందంగా అలంకరించారో. ఇక్కడ అలానే అమ్మవార్లు కూడా చూస్తున్నారు కదా, ఎంత నిండుగా కళగా కనిపిస్తూ ఉన్నారో. నాకైతే చూడంగానే బాగా నచ్చింది, ఎంత బాగా చేశారు అని చెప్పి. ఇలా ఒక్కరోజు కాదంట, ఇక్కడ 5 రోజుల నుంచి అమ్మవారికి సంబంధించి జాతర బాగా చేస్తారు. మేము లాస్ట్ రోజు అయితే వెళ్ళాము. అమ్మవారు చూస్తున్నారు కదా, లోపల ఎంత అందంగా అలంకరించారో, కళగా కనిపిస్తూ ఉన్నారనమాట. అమ్మవారిని చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎంత లక్ ఉంటే మేము ఆ రోజు అంత దూరం వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు ఏ దేవుడు ఏ దేవత దర్శనం అయినా సరే మనకి తొందరగా కలగదు. కానీ మనకి అదృష్టం రాసి పెట్టి ఉంటేనే కదా మనం ఎక్కడికైనా వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాము. నాకు అది అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి దర్శనం చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాము. ఇంకా రిటర్న్ బయలుదేరినప్పుడైతే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా చాలా బాగుందండి. టెంపుల్ చూడడానికి కింద నుంచి పై వరకు కూడా చాలా బాగుంది. సాయిబాబా చూసారా విగ్రహాన్ని పైన ఎలా పెట్టారో, నాకైతే బాగా నచ్చిందనమాట. ఎలా పెట్టారా అని చెప్పి అనుకున్నాను చూస్తున్నంతసేపు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా అది కూడా ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుందామని చెప్పి. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయండి, చాలా బాగుంది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. ఇవన్నీ ఉప్పు కొటార్లు అనమాట, ఉప్పు పండిస్తూ ఉన్నారు. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉంది అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.